హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్రావ్స్ స్వీట్ హోమ్. దివాళీ దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఈసారి దివాళీకి వ్యాక్స్ లేకుండా ఇలా వాటర్లో అందంగా దీపాలు ఎలా వెలిగించుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. మన ఇంట్లో ఉన్న గ్లాస్ జార్స్ అన్నీ తీసుకోవాలి. అందులోకి నేను ఒక గ్లాస్ జార్లోకి అయితే ఇలా ఫ్లవర్స్ యాడ్ చేసుకున్నాను. మరొక గ్లాస్ జార్లోకి ఇలా గ్రీన్ లీవ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. మరొక గ్లాస్ జార్లోకి చిన్న చిన్న వైట్ పూసలు ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసుకున్నాను. మరొక గ్లాస్ జార్లోకి చిన్న పెబుల్ స్టోన్స్ ఉంటాయి కదా, కలర్ఫుల్వి, అవి అయితే వేసుకున్నాను. ఇప్పుడు అన్నిట్లోకి వాటర్ని అయితే వేసుకోవాలి. మనం వాటర్ని ఫుల్గా కాకుండా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్లోని ఇప్పుడు మనం ఏదైనా యూజ్ చేసే ఆయిల్ని వేసుకోవచ్చు. మనకు వాటర్లో ఆయిల్ సపరేట్ అయ్యి ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది. ఈ చిన్న గ్లాస్ జార్లో ఏం వేయలే కదా, అందులో అయితే నేను ఇప్పుడు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మన దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే పెయింటింగ్స్ వేసుకుంటారు కదా పిల్లలు, అవిని ఆ పెయింట్ కలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ని. ఇందులోకి నేను చిన్న కుందన్స్ని అయితే పైన వేసుకున్నాను. మన దగ్గర ఏమైనా పాత ప్లాస్టిక్ క్యాప్స్ ఏమైనా ఉంటే మనకు కావాల్సిన సైజులోని రౌండ్గా ట్రేస్ చేసుకొని అవి అయితే కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ కట్ చేసుకున్న దానికి సిజర్తో హాఫ్ వరకు కట్ చేసుకొని నానబెట్టుకున్న ఒత్తులు ఉంటాయి కదా, అవైతే ఆ ప్లాస్టిక్ క్యాప్లోకి ఇలా పెట్టుకోవాలి. మనం హోల్ పెట్టి కూడా ఈ ఒత్తుల్ని అయితే ఎక్కించుకోవచ్చు, కానీ ఇది కొంచెం ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే అన్నిట్లోకి మనం తీసుకున్న గ్లాస్ జార్స్కి మూతకు సరిపడా ప్లాస్టిక్ క్యాప్స్ని కట్ చేసుకొని ఇలా ఒత్తులు పెట్టుకొని అన్నిట్లోని పైన పెట్టుకోవాలి. ఇలా అన్నిట్లో వేసుకున్నాక ఒకసారి అన్నీ వెలిగించుకోవాలి. ఇలా మొత్తం అంతా వెలిగించుకున్నాక చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.